సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను జర్నల్ ఎంట్రీస్ నుంచి కాన్సెప్ట్ చెప్తాను. ఈ కాన్సెప్ట్ వింటే మీకు మంచి అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి అంటే జర్నల్ ఎంట్రీస్‌లో చాలామంది స్టూడెంట్స్ ఒకటి దగ్గర కన్‌ఫ్యూజ్ అవుతారనమాట. పర్సనల్ అకౌంటా? లేకపోతే రియల్ అకౌంటా? నామినల్ అకౌంటా? అని చెప్పేసి చాలా కన్‌ఫ్యూజ్ అవుతారు. సో ఈ వీడియో అయ్యాక మీ కన్‌ఫ్యూజన్ మొత్తం క్లియర్ అయిపోతదనమాట. ఓకేనా? సో ఈ వీడియోలో మనం పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ అలాగే నామినల్ అకౌంట్ గురించి సింపుల్‌గా నేర్చుకుందాం. ఓకేనా? సో ఇక్కడేంటంటే జర్నల్ ఎంట్రీ చూసినప్పుడు మనం 3 క్వెషన్స్ అడగాలన్నమాట. ఏంటి? ఈస్ దేర్ ఈస్ ఏ పర్సన్ ఇన్వాల్వ్డ్ ఆర్ ఎల్స్ ఈస్ ఏ టాంజిబుల్ అసెట్? ఈస్ ఇట్ అన్ ఎక్స్‌పెన్స్ ఆర్ ఇన్‌కమ్ అని చెప్పేసి 3 క్వెషన్స్ రావాలి మనకు. ఫస్ట్ క్వెషన్ చూసుకుంటే ఏంటి? ఇందులో పర్సన్ ఉన్నాడా? సెకండ్ క్వెషన్ ఏంటి? ఇందులో టచ్ చేయాల్సిన అసెట్ ఉందా? నెక్స్ట్ ఏంటి? ఇది ఎక్స్‌పెన్సా లేకపోతే ఇన్‌కమా అని చెప్పేసి 3 క్వెషన్స్ రావాలా. ఎప్పుడు మనకు ఒక జర్నల్ ఎంట్రీ చూసినప్పుడు. ఓకే. నెక్స్ట్ ఏంటి? పర్సన్ ఇన్వాల్వ్ అయితే అది పర్సనల్ అకౌంట్. ఓకే. పర్సన్ ఇన్వాల్వ్ అయిందనుకో, ఈస్ ఏ పర్సన్ ఇన్వాల్వ్డ్ అని అనుకుంటాం గదా! ఒకవేళ హ్యూమన్ గాని, ఫెమ్ గాని, బ్యాంక్ గాని, ఓనర్ గాని ఎవరైనా ఇన్వాల్వ్ అయితే అది పర్సనల్ అకౌంట్ లాగా ట్రీట్ జేయాల. ఓకే. నెక్స్ట్ దాంట్లో పర్సనల్ అకౌంట్‌లో రూల్ ఏంటంటే ఆహ్, రిసీవర్‌ని డెబిట్ జేయాలా, గివర్‌ని క్రెడిట్ జేయాలన్నమాట. సో ఏంటి గోల్డెన్ రూల్ అన్నమాట అది. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో దాన్నే పర్సనల్ అకౌంట్ అంటారు. సో అక్కడ ఏమేమి ఉంటాయి ఎగ్జాంపుల్స్ ఇండివిడ్యువల్స్‌లో రామ్, రాజు, హేమంత్ లాగా. నెక్స్ట్ కంపెనీస్‌లో టీసీఎస్, అమెజాన్ లాగా. బ్యాంక్ అకౌంట్స్ అంటే ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ అట్లా. ఓనర్స్ క్యాపిటల్ అండ్ డ్రాయింగ్స్. ఇవన్నీ మనకు పర్సనల్ అకౌంట్‌లో ఇన్వాల్వ్ అయితాయన్నమాట. ఓకే. ఈ గోల్డెన్ రూల్ మాత్రం మర్చిపోకూడదు. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూసుకోండి. పేడ్ రెంట్ టు రాజు. సో రాజు ఎవరు? పర్సన్ గదా! సో పర్సనల్ అకౌంట్ లాగా చూసుకోవాలి. పేడ్ రెంట్ టు రాజు అంటే రాజు ఎవరు? రిసీవర్ గదా! అందుకే రిసీవర్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అట్లా అన్నమాట. ఓకే. నెక్స్ట్ రియల్ అకౌంట్ చూసుకుంటే, రియల్ అకౌంట్ ఎప్పుడంటే ఇట్ ఈస్ ఏ టాంజిబుల్ అసెట్ అని చెప్పేసి అనుకుంటాం గదా! అప్పుడు ఒకవేళ అది యూ కెన్ టచ్, స్టోర్, సీ దీంట్లో ఏదున్నా గానీ అది రియల్ అకౌంట్ కిందకి ట్రీట్ జేయాల. వాట్ అంటే ఏంటి అని జెప్పేసి. ఓకే. నెక్స్ట్ దాంట్లో ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి? ఇక్కడ జూడండి. ఎగ్జాంపుల్ క్యాష్, ఫర్నిచర్, మెషినరీ, బిల్డింగ్, స్టాక్స్, గూడ్స్ అట్లాంటివన్నమాట. సో, రియల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ ఔట్. ఇక్కడ చూడండి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ ఔట్ అన్నమాట. ఓకే. సో, ఎగ్జాంపుల్ చూసుకుంటే క్యాష్ రిసీవ్డ్. క్యాష్ మనకొస్తున్నాయి. అంటే క్యాష్ ఏంది? మనకొస్తున్నాయి కాబట్టి అది డెబిట్. వాట్ కమ్స్ ఇన్ అన్నాం కదా! ఇక్కడ రూల్‌లో చూడండి. డెబిట్‌లో డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అని చెప్పేసి అన్నాం కదా! సో, ఇవి క్యాష్ అనేటివి రిసీవ్డ్ అంటే మనకే వచ్చినట్టు కదా! సో, అది డెబిట్ చేయాలన్నమాట. సో, క్యాష్ పేడ్, క్యాష్ గోస్ ఔట్ అంటే ఇక్కడ వాట్ గోస్ ఔట్ అంటే ఏం చేయాలా? క్రెడిట్ చేయాలా. క్రెడిట్ అంటే వాట్ గోస్ ఔట్ అని చెప్పేసి అన్నాం కదా! సో, ఇక్కడ క్యాష్ పేడ్ అంటే క్యాష్ గోస్ ఔట్ కదా! సో, దాన్ని క్రెడిట్ చేయాలన్నమాట. ఇంతే ఇది రియల్ అకౌంట్‌లో ఇదన్నమాట. ఇవన్నీ ఇంక్లూడ్ అయితాయి. క్యాష్, ఫర్నిచర్, మిషనరీ, బిల్డింగ్, స్టాక్, గూడ్స్ ఇట్లా అన్నమాట. ఓకే. నెక్స్ట్ నామినల్ అకౌంట్ చూసుకుంటే, నామినల్ అకౌంట్ అంటే వై అంటే ప్రాఫిట్, లాస్, రీజన్ ఇవి ఉన్నప్పుడు. ప్రాఫిట్, లాస్, రీజన్ ఉన్నప్పుడు ఈ నామినల్ అకౌంట్ యూజ్ చేయాల. అంటే ఇప్పుడు ఏమేమి ఇంక్లూడ్ అయితే ఎక్స్‌పెన్స్ అన్నా, లేకపోతే ఇన్‌కమ్ అయితే గాని అవన్నీ నామినల్ అకౌంట్ కిందకి వస్తాయి. ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూసుకుంటే రెంట్, సాలరీ, వేజెస్ అలాగే కమిషన్, సేల్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. ఇక్కడ చూసుకోండి ఎక్స్‌పెన్సెస్, రెంట్ పేడ్, సాలరీ, వేజెస్, ఎలక్ట్రిసిటీ, ఇన్‌కమ్. ఇన్‌కమ్‌లో చూసుకుంటే సేల్స్ గాని, కమిషన్ గాని, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ గాని ఇవన్నీ నామినల్ అకౌంట్ కిందకి వస్తాయి. లాసెస్ అండ్ గెయిన్స్ కూడా నామినల్ అకౌంట్ కిందకే వస్తాయి. సో, దాని యొక్క రూల్ ఏంటి? నామినల్ అకౌంట్ యొక్క రూలు ఏంటి? ఎక్స్‌పెన్సెస్‌ని డెబిట్ జేయాలా, ఇంకా ఇన్‌కమ్స్‌ని క్రెడిట్ జేయాలా. ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్‌పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్‌కమ్స్ అండ్ గెయిన్స్. డెబిట్ ఏమేం జేయాలా? ఎక్స్‌పెన్సెస్ అండ్ లాసెస్‌ని డెబిట్ జేయాలా. ఏమేం క్రెడిట్ జేయాలా? ఇన్‌కమ్స్ అండ్ గెయిన్స్‌ని క్రెడిట్ జేయాలా. ఓకే. సో, ఇక్కడ చూసుకోండి రెంట్ పేడ్ అంటే ఏంటి? ఎక్స్‌పెన్స్ అన్నమాట. ఇప్పుడు మనం రెంట్ పే చేస్తున్నామంటే మనకు ఒక ఎక్స్‌పెన్స్ కదా! సో, ఎక్స్‌పెన్స్‌ని ఏం జేయాలా? డెబిట్ జేయాలా. ఇక్కడ చూసుకోండి. రెంట్ పేడ్, ఎక్స్‌పెన్స్, డెబిట్ ద రెంట్ అకౌంట్. ఓకే. నెక్స్ట్ ఏంటి? కమిషన్ రిసీవ్డ్. రిసీవ్డ్ అంటే ఏంటి? మనకొస్తున్నాయి. అంటే ఏంటి? కమిషన్ అంటే ఏంటి? ఇన్‌కమ్. ఇన్‌కమ్‌కి ఏం జేయాలా మనము? క్రెడిట్ ఆల్ ఇన్‌కమ్స్ అండ్ గెయిన్స్. ఇక్కడ రూల్‌లో చూసుకోండి. క్రెడిట్ ఆల్ ఇన్‌కమ్స్ అండ్ గెయిన్స్. సో, ఏం జేసిండు ఇక్కడ? క్రెడిట్ జేసిండు. క్రెడిట్ ఏంటి? కమిషన్ అకౌంట్. అట్లా అన్నమాట. ఇదే కాన్సెప్ట్. ఒకసారి మీరు మళ్ళీ చూస్తే అర్థమైపోతది. ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. ఈ మనకి ఈ కాన్సెప్ట్ వస్తే నెక్స్ట్ వీడియోలో మనము జర్నల్ ఎంట్రీస్ గురించి ఒక ప్రాబ్లమ్ తీసుకొని మంచిగా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? సో, ఇప్పుడు ఒకటే గుర్తుంచుకోవాలి. మెమరీ ఫార్ములా అది. ఏంటి? ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక ఫార్ములా ఉంది. ఏందంటే పర్సనల్ అకౌంట్ అంటే హూ, రియల్ అకౌంట్ అంటే వాట్, నామినల్ అకౌంట్ అంటే వై.
అట్లనమాట. ఇవి గుర్తుంచుకుంటే సరిపోతది. డైరెక్ట్‌గా జర్నల్ ఎంట్రీ రాయడం చేస్తే కన్‌ఫ్యూజన్ వస్తుందని జెప్పేసి ఈ కాన్సెప్ట్ జెప్పిననమాట. సో, ఏం జేయాలి మనం? సో, ముందు అకౌంట్ ఐడెంటిఫై జేయాలి. తర్వాత డెబిట్, క్రెడిట్ అప్లై జేయాలనమాట. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్‌ని మీరు మంచిగా 1కి 2 సార్లు వినండి. విన్న తర్వాతనే ప్రాబ్లమాటిక్‌కి వద్దాం. ఓకేనా? సో, నెక్స్ట్ వీడియోలో నేను ప్రాబ్లమ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. స్టెప్ బై స్టెప్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మంచిగా ఒక 6-7 జర్నల్ ఎంట్రీస్ తీసుకొని ప్రాబ్లమ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. సో, మీకు ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. ఈ కాన్సెప్ట్ పైన ఒకసారి మంచిగా 2, 3 సార్లు వింటే మంచిగా అర్థమైపోతది. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూడండి. నెక్స్ట్ ప్రాబ్లమ్ వీడియో చూద్దురు గాని. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఈ మన ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో మన యొక్క టెలిగ్రామ్ లింక్ అలాగే వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఉంటది. అందులో జాయిన్ అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏఎఫ్ఎం సబ్జెక్ట్ సెమ్ 1 వాళ్ళకి అలాగే ఎస్ఎఫ్ఎం సబ్జెక్ట్ ఉంటది కదా! వాటి యొక్క ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ క్వెషన్స్ అలాగే ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయన్నమాట మన ఛానెల్‌లో. వీడియోస్ ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను సెమ్ 1 వాళ్ళ కోసం మన ఛానెల్‌లో. ఓకేనా? సో, చూడకపోతే చూసేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేస్తే ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే మనం వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయితే మీకు వాట్సాప్‌లో అప్డేట్స్ వస్తుంటాయి. టెలిగ్రామ్‌లో జాయిన్ అయితే మన యొక్క పీడిఎఫ్స్ అలాగే లింక్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.